బాలీవుడ్ స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు సాలిడ్ హిట్ మాత్రం జాన్వీ కపూర్ చేతికి రాలేదు. హోమ్ బౌండ్, పరమసుందరి తర్వాత తాజాగా వచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు ఆమె దృష్టంతా ఒక్క సినిమాపైనే ఉంది. సమ్మర్ కి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది మీద ఈసారి జాన్వీ లక్ మారుతుందా? హోమ్ బౌండ్ లో సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాణించాలని ప్రయత్నించింది జాన్వీ కపూర్. కానీ కథ స్లోగా సాగడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. తర్వాత వచ్చిన పరమసుందరిలో గ్లామర్, గ్రేస్ కలిపి కొత్త షేడ్ లో కనిపించింది. కానీ బలహీనమైన స్క్రీన్ ప్లే సినిమాను నిలబెట్టలేదు. జాన్వీకి ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్న బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ మాత్రం జరగడం లేదు. దీంతో టాలెంట్ ఉంది కానీ స్క్రిప్ట్ సెలక్షన్ తప్పుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా వచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా అదే ట్రాక్ లో నడిచిందే. వరుణ్ ధావన్ తో చేసిన ఈ రొమాంటిక్ కామెడీకి మంచి బజ్ ఉన్నా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. దీపావళి ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా సినిమా 20 రోజుల్లో 60 కోట్ల మార్కు దాటడానికి కష్టపడుతోంది. పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కంటెంట్ యావరేజ్ గా ఉందన్న కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఈ ఫలితంతో జాన్వీ మరొకసారి టఫ్ ఫేజ్ లోకి వెళ్లిపోయింది. బాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్స్ తర్వాత జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. దేవరా ప్రాజెక్ట్ లో కనిపించడం ఆమెకిక్కడ కొంత ఇమేజ్ నిచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ద హిట్ అయితే అదే ఆమె కెరియర్ కి కొత్త టర్న్ అవుతుంది. భారీ బడ్జెట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా మీదే జాన్వీ ఆశలన్నీ పెట్టుకుంది. ఈసారైనా ఫలితం మారుతుందా లేక హిట్ మళ్ళీ మిస్ అవుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు జాన్వీ మైండ్ లో తిరుగుతోందట.